నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ అధికారులు స్పీడ్ పెంచారు. అజయ్ సుగంధ్ అరెస్ట్ తర్వాత ఈ కేసు స్పీడ్ అందుకునే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఈవో ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారణకు పిలిచారు. ఆయన విచారించడంతో పాటు వైవి సుబ్బారెడ్డికి కూడా ఈ నెల 13న విచారణకు రమ్మని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. మరి ఈ ఆదేశాల తర్వాత 13వ తారీఖు కేవలం విచారించి వదిలేస్తారా, ఆ రోజు ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశం ఉందా అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడస్మల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎట్టకేలకు అనుకుందే జరిగిందండి. వైవి సుబ్బారెడ్డి గారు మొదటి నుంచి ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత ఆయన సిట్ అధికారులు అడిగితే ఆయన బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వకపోవడం తర్వాత ఆయన పైన అనుమానం ఇంకా పెరిగింది. ఇటు అధికారులతో పాటు ఇటు ప్రజలకు కూడా అనుమానం పెరిగింది. ఏంటి మరి విచారణకు పిలుస్తారు, నోటీసులు ఇచ్చారు అంటున్నారు. ఏం జరగబోతుంది అంటారు నెక్స్ట్? ఇప్పుడు అతను తిరుమల తిరుపతి దేవస్థానంలో దొంగలు చేరారండి ఒక 5 ఏళ్ళు. ఎందుకంటే ధర్మారెడ్డి ఈవో దైవద్రోహి అతను, అంత పాపాత్ముడు. అంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సూపర్ స్వామి అని చెప్తారండి చాలా అతను సార్లు. సుబ్బారెడ్డి అతను నేను చెప్పి ధర్మారెడ్డి ఈవోగా చేసిన ధర్మారెడ్డి. ఇప్పుడు వాళ్ళు అక్కడ వాళ్ళ చేయని అరాచకం లేదండి, అసలు మామూలుగా కాదు. ఆ దేవస్థానాన్ని ఎంత అప్రతిష్ట పాలు చేయాలో అంత అప్రతిష్ట పాలు చేయాలి. ఇప్పుడు సాధారణంగా కొంతమంది ఇటువంటి ప్రాశస్త్యం కలిగిన దేవస్థానాలకి భక్తులు తాకిడి ఎక్కువ ఉండి ఈ దేశంలోని ప్రముఖులందరూ సందర్శించాలనుకునే ఆ దేవాలయానికి పోటెత్తిపోతూ ఉంటారు. వాళ్ళకి దర్శనాలు, స్వామివారి సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించి వేద పండితులతో ఆశీర్వచనాలు ఇప్పించి వాళ్ళు మనసు గెలుచుకుని వాళ్ళ ద్వారా కొన్ని పైరవీలు చేసుకునే అవకాశం కొంతమంది చేసేవారు, అవకాశాన్ని పొందేవారు, లబ్ధి పొందేవారు. సహజంగానే ఒక పిఆర్ వర్క్ కింద చేసుకుని వాళ్ళ ప్రతిష్ట పెంచుకుని ఏదో పని చేయించుకుంటాం అనేటువంటిది సహజంగా జరుగుద్ది. అది వీళ్ళు కంప్లీట్గా వాడేసుకున్నారు. అంటే ఆ తిరుమల తిరుపతి దేవస్థానం అందుకోసమే వాడుకోవడం మొదలెట్టారు. అంటే దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న న్యాయమూర్తి దగ్గర మొదలుపెట్టి దేశంలో ప్రధాన పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులు, రకరకాల స్థానాల్లో ఉన్న ప్రముఖులు, బ్యూరోక్రాట్స్, వీళ్ళందరినీ కూడా వీళ్ళు ఈ రకంగా ఆలయ మర్యాదలు అవి చేసేసి వాళ్ళందరినీ తోటి ఏదో పని చేయించుకున్నారు. అందులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లకుండా, బెయిల్ రద్దు అవ్వకుండా సుప్రయత్నం కాపాడుకున్నారు. వాళ్ళ నేరాలన్నిటిని ముసిగేసేసారు, వాటి మీద చర్యలు లేకుండా చేసుకోగలిగారు. అదేవిధంగా వాళ్ళ ప్రత్యర్థులకి తీర్పులు కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయేలా చేయగలిగారు. ఏమండి, వాళ్ళ ప్రత్యర్థుల మీద అక్రమ కేసులు పెట్టి కూడా 53 రోజులు జైల్లో పెట్టగలిగారు. కేవలం ఇలాంటివన్నీ చేసే దానితోడు పొట్లాలు ఇచ్చి ఇవన్నీ మన కళ్ళారా చూసాం. స్వామివారికి పాలక మండలిలో బాధ్యత వచ్చినా, ఈవో లాంటి అవకాశం వచ్చినా స్వామివారి సేవలో తరించాలి. నువ్వు సేవగా భావించాలి, దాన్ని ఒక బాధ్యతగా భావించాలి. కేవలం స్వామివారికి భక్తులకి మధ్య అనుసంధానంగా ఉండాలి. స్వామివారి భక్తులు సౌకర్యాలు మెరుగుపరచాలి. స్వామివారిని భక్త సులభుడిగా మార్చాలి. ఇది వాళ్ళ బాధ్యత. ఏ రకంగానూ స్వామివారి ప్రతిష్ట పరిశుభ్రంలో కానీ, ప్రసాదాల నాణ్యతలో కానీ, అన్నప్రసాదాల విషయంలో కానీ, స్వామివారి కైంకర్యాల విషయంలో కానీ, ఆలయ సాంప్రదాయాల్లో కానీ ఎక్కడ పొరపాటు జరగకుండా, అపచారం జరగకుండా, అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత అది. అది పెద్ద దేవుడికి మీరు చేసే సేవ అనమాట అది. వీళ్ళు అది మానేసి నేను ముందు చెప్పిన ఆ పనిలో ఉండేవారు. ఎంత దారుణం అంటే వాళ్ళు మనుషులు కనిపించడం కూడా అలా కనిపించాలి. మనకి భక్తులకి ఒక విశ్వాసం కలగాలి. ఇతను నిజంగా భక్తుడేరు బాబు స్వామివారికి. ఇతను ఇప్పుడు బుర్రమేసాలో గళ్ళబనీను, గళ్ళలుంగి చార్ల బనీని వేసుకుని మెళ్ళ స్కార్ప్ కట్టుకుని రోడ్డులో చేతులు కర్రట్టు నిలబడి మాయధర్మాల గడిలో కృష్ణలాగానే కనపడ్డారనుకోండి, మీకు ఏం నమ్మకం ఈయన పెట్టేటట్రా బాబు అనుకుంటాం కదా. అచ్చం అలాగ ఉండేవాడు ధర్మారెడ్డి. లుంగి కట్టుని టీషర్ట్ వేసుకుని కనిపించేవాడు. ఎవరన్నా విరాళాలు ఇచ్చినా ఏమొచ్చినా చెక్కులు తీసుకుంటానే. ఎంత దారుణం అండి అది. ఎంత చిన్న చూపు. తను నిర్వర్తిస్తున్న బాధ్యత పట్ల అతనికి ఏమాత్రం ఉన్న గౌరవం ఉందో అసలు. ఎంత దారుణంగా వ్యవహరించేవాడు సుబ్బారెడ్డి. సార్ ఇది ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఈ అంశం, అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళాడు కదండి. అజ్ఞాతంలోకి ఏం లేదు. అతను ప్రభుత్వం మారిన తర్వాత, అతను డ్యూటీ అయిపోయిన తర్వాత చాలా కంఫర్టబుల్గా 3 నుంచి 4 లక్షల జీతం తీసుకుంటా ఒక ప్రముఖ నాయకుడి కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే అతని రక్షణ కవచం.
లేకపోతే అతను రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు మిలిటరీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు అతను చేసిన పైరవి దగ్గర మొదలుపెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా అతను చేసిన అకృత్యాలు అక్రమార్కులకు చేసిన సహకారం వరకు అతన్నే అప్పటి నుంచి ఇప్పుడు దాకా జైల్లోనే ఉండాలి అతను. అర్థమైందండి. ఇక సుబ్బారెడ్డి అతను ఎప్పుడు నిత్యం మాల్లో ఉంటాడు. నిజమే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మాల్లో అది అతను స్వయంగా భక్తి ఉంటే ఉండొచ్చు. కానీ ఇంట్లో వాళ్ళ ఆవిడ మాత్రం బైబిల్ బట్టి తిరుగుతుంది. అందులో డౌట్ లేదు. ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి జగన్ రక్షక జగన్నాథ రెడ్డి అని ఇలాగ జగన్ రెడ్డి అని చెప్పి పాటలే పాడింది. స్వామివారి తులాభారం దగ్గర కూర్చుని దాన్ని ఎలా ఎలవ్ చేస్తారండి అసలు? అవునా కదా. పైగా ఆయన హయాంలో భక్తుల తాలూకు ఆర్జిత సేవల విషయంలో అతను ఒక వేలంపాట నిర్వహించి సిగ్గు లేకుండా దాన్ని వీడియో తీసి ప్రజల్లోకి వదిలేరు. ఇవన్నీ చూసిన తర్వాత అతను కరుణాకర్ రెడ్డిని చెవిరెడ్డికి యథేచ్ఛగా వాటాలు పంచుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు కరుణాకర్ రెడ్డి ఒక రకంగా వాడేస్తే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకో రకంగా వాడేస్తే వాళ్ళు ఎంత బరిదెగించి మాట్లాడుతున్నారంటే మా వాళ్ళు 2000 మంది ఉన్నారంటున్నారు. ఆ రేంజ్కి వెళ్ళిపోయారు వాళ్ళు. అంతేకాకుండా స్వామివారి సొమ్ముని అక్రమార్జన కాంట్రాక్టుల రూపంలోనూ రకరకాల మార్గాల్లో దోచేసుకున్నారు. ఈ నెయ్యి దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా దోచుకున్నారు. నెయ్యి స్వామివారి పవిత్ర ప్రసాదం. అలాగే స్వామివారి కైంకర్యాలకి పోటు నుంచి ప్రసాదాలు తయారు చేసి స్వామివారికి పెడతారు కదా, వాటిలన్నిటిలో నెయ్యి వాడతారు. స్వచ్ఛమైన నెయ్యి వాడాలి. అది కొంచెం ఖరీదైంది. దాని దగ్గర బోలే బాబా డైరీ దగ్గర నుంచి టెండర్లు వేసుకుని వాళ్ళే వేస్తారని టెండర్లు ఉంది. వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు విచిత్రం ఏంటో తెలుసా అండి, బోలే బాబా డైరీ 1 లీటర్ పాలు కూడా ఎక్కడ కొనలేదు. పోనీ పాలు కొనలేదు, మేము వెన్న కొన్నామండి అంటానికి వెన్న కొనలేదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఒక ఫేక్ ఈ డొల్ల కంపెనీలు పెట్టి అలవాటు కదా, కొన్ని డొల్ల డైరీలు పెట్టి వాళ్ళ దగ్గర కొన్నట్టుగా బిల్లులు సృష్టించి నెయ్యి మాత్రం వాళ్ళే తయారు చేసేసి నెయ్యి అని అసలు నెయ్యలేదు, కల్తీ అవ్వడానికి అవకాశం లేదని చెప్పి వాళ్ళు మాట చెప్పింది నిజమే. ఏంటి అసలు నెయ్యి ఉంటే కదా కల్తీ చేస్తానికి, నెయ్యి లాంటిది ఏదో ఒకటి సప్లై చేశారు వాళ్ళు. అది కేవలం కెమికల్స్ ద్వారా ఒక మంచి కెమికల్ ఇంజనీర్ని పెట్టుకుని అతని నైపుణ్యానికి స్వామివారి ద్రోహం చేశారనేది పక్కన పెడితే ఇంచుమించు నెయ్యిలాంటి తయారు చేసినందుకు అతనికి అవార్డు ఇవ్వాలి. తెలుసండి, సృష్టికి ప్రతి సృష్టి చేసాడు అతను. విశ్వామిత్రులు అటువంటి ఏంటండి తయారు చేసి దాన్ని లక్షల టన్నులు పంపించేశారు. సరే, ఇప్పుడు నెయ్యిలో కల్తీ నెయ్యి కలవడం కాదు, అసలు అది మొత్తం నెయ్యే కాదు అయితే అది సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. అసలు నిజంగా ఇదంతా జరిగినప్పుడు ఆదాయ మార్గాలు చాలా ఉంటాయి సార్. యాక్చువల్గానే వాడు పరాకాష్ట అండి. ఇప్పుడు పాపభీతి ఎలా పెరుగుద్ది, పాపభీతి లేనప్పుడు ఎలా పాపాలు చేస్తారంటే ముందు చిన్న పాపం చేస్తారు, దానికి ఏం అవ్వకపోయినా ఇంకొంచెం పెద్ద పాపం చేస్తారు. అలాగే వాళ్ళకి ప్రసాదాలమే పడిపోయిన దృష్టి. అర్థమైందా? ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం సెప్టెంబర్లో ఇది నెయ్యి కాదురా బాబు, ఇందులో రకరకాల కల్తీలు ఉన్నాయి, ఏదో కొవ్వు కలిసింది, ఇది జంతువు కొవ్వు కలిసిందంటే లబోబు దీబోబుని అరిచారు. సుబ్బారెడ్డి ఓం నమ శివాయ అని గొంతులేసి తాండవం చేసాడు. కరుణాకర్ రెడ్డి అచ్చం రాజశేఖర రెడ్డి లాగా చెయ్యి ఊపితే మాట్లాడేశాడు. ఇలాగ వేరంగా వాడేశారు. సుబ్రహ్మణ్య స్వామిని ఉన్నాడు, తమిళనాడులో ఉంటాడు ఒక అతను పెళ్ళికి వెళ్ళి ఒకసారి తాళిబొట్టు ఇస్తారు కదా పెళ్ళిళ్ళలో, అలా తాళిబొట్టు ఇవ్వమని చేతికిస్తే అతనే తాళి కట్టుకుపోయాడు. అంత సృహలో లేకుండా ఉంటాడు. అతను కూడా మాట్లాడేస్తాడు. దేవస్థానాన్ని కేంద్రానికి అప్పచెప్పేయాలంట. నీ బాబు సొమ్మురు అప్పచెప్పేస్తానికి అంటే వాళ్ళు ఏ రేంజ్లో మాట్లాడుతున్నారో చూడండి. ఈలోగా ఉండేలా అరుణ్ ఉంటాడు, అతను మాట్లాడతాడు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే మాట ముఖ్యమంత్రి గారి నోటి నుంచి రాకూడదు, ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఏంటంటే హిందువులు మనోభావాలు దెబ్బతిన్నాడు. దొంగోళ్ళు అనరా, ఇలాంటి అపచారం చేశారని చెప్పొద్దా ఆయన చెప్పాడు. ఒక 4వ ముఖ్యమంత్రిగా గెలిచిన వ్యక్తి నోట్లోంచి ఆ మాట వచ్చిందంటే అప్పుడే నిర్ధారణ అయిపోయినట్టు. అది అలాంటి నిజాలు తెలుసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తగా ఉంటాడు. నిర్ధారణ అయిపోయి ఇది జరుగుతుందని తెలిసే ఆయన దాన్ని బయటపెట్టాడు.
బయట పెట్టిన తర్వాత ఇంకా కఠినమైన చర్యలు, చాలా దారుణమైన విషయాలు జరిగినాయి. నిజంగా మనోభావాలు దెబ్బతింటాయి, ప్రతిష్ట దెబ్బతినకూడదని ఆగారు. దానికి వీళ్ళు మాకు ఈ సిట్ వద్దు, ఆ సిబిఐ కావాలి, ఇంచక్కళ్ళు వదిలేస్తారు అన్నట్టుగా వాళ్ళు అడిగారు. సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే వీళ్ళందరినీ కలిపి ఒక ఫామ్ చేశారు. వాళ్ళు నిర్ధారణ చేశారు. బోలేబాబాకి సంబంధించిన కెమికల్ సప్లై చేసినోడు ఎవడో, ఇలాంటి వాళ్ళందరినీ లాగారు. ఆ సప్లై చేసినోడు కూడా సుబ్బారెడ్డి దగ్గరికి వెళ్ళి రావటం, ఆ చిన్నప్పన్నో పెద్దప్పన్నో ఒకటి పట్టుకుంటాం. వాడు మాకేం సంబంధం అంటారు. మీకేం సంబంధం లేకపోతే ఏపీ భవన్ కాడిని కేర్ టేకర్ కింద ఎందుకేసారయ్యా మీరు? అతను పిఏ. వీళ్ళకి అలవాటు ఏంటంటే బూతులు తిట్టినోడు ఉంటాడు ఎవడొకడో, వాడు మాకు సంబంధం లేదంటారు. తిట్టినంతసేపు ఎంజాయ్ చేస్తారు, వాడికి డబ్బులు ఇస్తారు, తర్వాత మాకు సంబంధం లేదంటారు. లేకపోతే లెక్కర వ్యాపారంలో సంబంధం లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళు చేర్చుకుని వాళ్ళ ద్వారా ట్రాన్సాక్షన్ చేసి వాళ్ళ ద్వారా హవాలా మనీ లాండరింగ్ చేసి ఏమనండి ఆడవడం మాకేం తెలిసిండి అంటారు. ఇలాంటి దుర్మార్గమైన, అత్యంత తెలివైన, కరుడు కట్టిన నేరస్తులు. అసలు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వమంటే ఇవ్వలేదు కదండి, మరి విచారణకి వెళ్తారంటారా? అసలు ఈ చిన్నప్పని గాడి ఆడు అడుక్కు తినిపోయాడు. ఆడి అకౌంట్లు నన్ను కోట్లు ఎత్తుకొచ్చినాయి, మీ పిఏ అసలు నీ కథ కమామిట్ చూద్దాం అని పట్టుకుని ఆడి వివరాలు సేకరించి అరెస్ట్ చేసి ఆడి దగ్గర సమాచారం లాగి సుబ్బారెడ్డి లింక్ తెలుసుకుందాం బ్యాంక్ డీటెయిల్స్ అడిగితే మాకు బ్యాంక్ డీటెయిల్స్ ఏమని అంటాడు. కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకుంటాడు. కోర్టు కూడా అతను గొడవ ఎందుకు, మీకు ఏముంటే చూడండి ఎలా చూస్తారండి. నీకు పరిమితమైన అవకాశాలు ఇచ్చి కాళ్ళు చేతులు కట్టేసి దర్యాప్తు చేయమంటే ఎలా చేస్తారు? వాళ్ళు కూడా ఆర్డర్లు ఇచ్చినప్పుడు ఆలోచించి ఇవ్వాలా ఏంటండి. ఈ సుబ్బారెడ్డి ఇదే సేఫ్గా ఉన్నది అనుకుంటున్నాడు. ఎవడో సేఫ్ కాదండి ఇందులో. వీళ్ళందరూ జైల్లో పోతారు. ఎందుకంటే వాళ్ళు ఎంత మసిపూసి మారేడుకాయ చేద్దామన్నా దాన్ని ఎంత చాలా తెలివిగా చేశారు ఇందులో. కానీ భక్తులు కనిపెట్టారు కదా ఎప్పుడో ఈ ప్రసాదాల నాణ్యత, ప్రసాదాల పరిస్థితి, స్వామి ఏంటి పరిస్థితి ఎలాగైపోయింది అని అనుకున్నారు కదా. ప్రభుత్వాలు మారినాయి కదా, దర్యాప్తు మొదలైంది కదా, ఒక్కొక్కటి పుట్టలోంచి పాములండి బయటకు వస్తున్నాయి కదా. వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారండి, ఎవడో తప్పించుకోలేడు. ఎందుకంటే వీళ్ళు చేసిన అపచారం మామూలు అపచారం. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు, వాళ్ళు మానసికంగా కృంగదీశారు. ఇది హిందూ ధర్మం, దేవాలయాలు, దైవభక్తి అనేటువంటిది మానసికమైన భావన. దేవాలయ సందర్శనం అంటే మానసికోల్లాసం కోసం, మనసు ప్రశాంతత కోసం మీరు వెళ్ళే ప్రదేశం. దేవాలయాలు అనేటువంటిది ఆధునిక చికిత్సాలయాలతో ఈక్వల్. దేవాలయం అనేటువంటిది మానసిక చికిత్సాలయం ఉండదు. నువ్వు దేవాలయానికి వెళ్తే నీ మనసులో ఉన్న క్లేశం, నీ బాధ దేవుడికి చెప్పుకుని దేవుడి నుంచి ఉపశాంతి కోరుకుని ఆయనకు కోరుకుంటాం. అది నీకు యాదృచ్ఛికంగానో నిజంగానో దైవ మహిమ వలనో ఏదన్నా కారణం వల్ల నీకు ఉపశమనం లభిస్తే తిరిగి మళ్ళీ ఆ మొక్కిన మొక్కు చెల్లించుకోవడానికి వెళ్తాం. అంతే కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తావు, రోగ నిర్ధారణ చేస్తాడు, నీకు ఈ రోగం ఉందన్నాడు, మెడిసిన్స్ రాసిస్తాడు, మందులు వాడతావు, తగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళి పూర్తిగా చెక్ చేయించుకుని తగ్గిందని భవనవుతావు. సేమ్ ఇంతే. అందుకని నేను దేవాలయం అనేటువంటి మానసిక చికిత్సాలయం అంటున్నాను. మన మనసు ప్రశాంతత కోరుకుంటే దేవాలయంకి వెళ్తే ప్రశాంతత ఉంటుంది. మన మనసు గజిబిజిగా ఉండి అనేక ఈతి బాధల్ని ఎవడో తీర్చలేడరా బాబు అన్నప్పుడు ఒకడున్నాడో అతను తీరుస్తాడు అనుకున్న భావన నీ మనసుకి కొండంత బలం ఇస్తుంది. అటువంటి దాన్ని మీరు ఆ విశ్వాసాన్ని దెబ్బకొట్టేసి అక్కడ ఏమీ లేదండి వెళ్తాం అనవసరం అని ఇలా చేస్తే వీళ్ళందరూ ఆక్రోశం, వాళ్ళు ఉక్రోషం, అదొక శాపం కింద మారింది. మీ వెనకాల అది పాపంలాగా మిమ్మల్ని ఆ చేసిన పాపం మీకు శాపంలాగా వెంటాడింది. ఖచ్చితంగా మీరందరూ కూడా నువ్వు ఏ మతమైనా ఆచరించు, ఇంకో మతం పట్ల మత విశ్వాసాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. ఈ కఠినమైన శిక్షలో, ఈ చట్టాలు వేసే శిక్షలో వాటికి ఉపశమనాలు లభించవచ్చు, విడుదల రావచ్చు. కానీ ఒక దైవద్రోహం చేస్తే దానికి నిష్కృతి ఉండదు. ఆ పాపం చేసిన వాళ్ళకి శిక్ష ఎంత కఠినంగా ఉంటుందంటే నిర్వికారుడైన ఆ భగవంతుడే శిక్ష నువ్వు తిరిగి అప్పీల్ చేసుకుంటా కూడా ఉండదు. ఈ న్యాయస్థానాల్లో ఏదైనా శిక్ష పడితే అప్పీల్కి అవకాశం ఉంటుంది. దేవుడు కానీ శిక్ష విధిస్తే నీకు చాలా వరకు వేచి 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 చూసి 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 అప్పుడు శిక్ష పడుద్ది. ఆ పడిన శిక్షకి ఇంక అప్పీల్ ఉండదు, నువ్వు అనుభవించి తీరాల్సిందే. అది కుంభీపాకమా, క్రిమి భోజనమా,
ఏదన్నా కావచ్చు, గరుడ పురాణంలో శిక్షలాంటిది ఏదైనా శూలదండన ఏదైనా కావచ్చు. డెఫినెట్గా నీకు ఇహలోకంలోనే, ఈ లోకంలోనే ఆ శిక్షకి పూర్వం త్రేతాయుగంలో శాపం పెడితే ద్వాపర యుగంలో లేకపోతే పాపం కానీ పుణ్యం కానీ ఒక యుగం పట్టింది అది నెరవేరడానికి. ఈ కలియుగంలో ఇమీడియట్గా ఇన్స్టెంట్ కాఫీ కూడా ఎలా వచ్చింది, టపాల్మని పొడి వేసుకు తాగేస్తున్నాం కదా, ఇన్స్టెంట్ కాఫీ లాగానే అలాగొచ్చేది. మామూలుగా కాఫీ డికాషన్ తీసుకుని పాలు మరగబెట్టి పందరేసి కలుపుకుని అన్నీ కలుపుకుని బోడం టైం పడుతుంది. అవి ఏమీ లేకుండా పాలు మరగబెట్టి టపాల్మని స్పూన్ పొడి వేసుకుని తాగేస్తున్నాం కదా. అలాగే కలియుగంలో కూడా శిక్షలు అంత ఇన్స్టెంట్గా పడిపోతాయి. మీకు డెఫినెట్గా తప్పించుకోలేరు ఎవరన్నా. ఎన్నాళ్ళు పట్టింది, 4 ఏళ్ళు జరగకుండా ఈ నెయ్యి వ్యాపారంలో అందరూ బొమ్మ బయటకు వచ్చిందా? నేను గడ్డం పెంచుకున్నాను, బొట్టెట్టుకున్నాను, స్వామి మాల వేసాను, నువ్వు ఎన్ని రికార్డింగ్ డ్యాన్స్లు వేసినా ఏమి, నువ్వు భక్తి ఉండొచ్చు, పాపమే భక్తే. అంటే నువ్వు భక్తి ముసుగులో పాపాలు చేసేద్దాం, జగన్మోహన్ రెడ్డి గారు దొంగోటి సాయం చేద్దాం, అతను అనుచరుడిగా ఉందాం అనుకుంటే ఆ రోగకారక క్రిమి, అవినీతి రోగకారక క్రిమి జగన్మోహన్ రెడ్డి. అర్థమైందండి? ఆ క్రిమి బుల్లి క్రిములు ఇవన్నీ దాని చుట్టూరు ఉన్నది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ లాంటి వాళ్ళు అన్నమాట. దానికి తాలూకు కూడా ఏదో వచ్చింది కదా, అలాంటి వీళ్ళంతా. దీనికి పూర్తి చికిత్స అవసరం. ఈ చట్టాల న్యాయాలు కూడా భక్తులతోటి, భగవంతుడికి భక్తుడికి మధ్యన అనుసంధానంతో, భక్తుల యొక్క మత విశ్వాసాలతోటి ఆడుకోకూడదు. వాళ్ళు పెర్ఫెక్ట్గా ఈ విషయంలో ఎలాంటి వెసులుబాటు లేకుండా వీళ్ళకి బెయిల్ ఇచ్చి సర్లే వదిలేద్దాం అనుకోకుండా పూర్తి స్థాయిలో కఠినమైన శిక్ష మీరు వెయ్యాలి. మీరు వేస్తే భగవంతుడు బాగా చేస్తున్నావయ్యా అనుకుంటాడు. లేదా మీరు కానీ దీని విషయంలో వెసులుబాటు ఇస్తే వాళ్ళకి డబల్ శిక్ష పడిపోద్ది. మీరు కొద్దిగా శిక్ష వేసారనుకో భగవంతుడి శిక్షలో కొంచెం తీవ్రత తగ్గిస్తాడు. మీరు వదిలేసారనుకో అమ్మ బాబు వీడు ఇక్కడ కూడా మేనేజ్ చేస్తాడు, దేవుడు కఠినమైన శిక్ష వేస్తాడు. ఆ స్థితికి రాకుండా భగవంతుడికి ఆ అవకాశం ఇవ్వకుండా మీరే తలకాయ అందులో పెట్టేయండి, పట్టుకెళ్ళి మీరే జైల్లో గెలిపి తలుపేసేసుకోండి, ఏదో రకంగా తప్పించుకుందాం అని చూసుకోకుండా. అప్పుడు మీకు ఎంతో కొంత వెసులుబాట్లు. ఇప్పుడు పులి వచ్చి తరుగుతుంది అనుకోండి, మీరు లోపల దూరేసి తలుపేసుకుంటే కొంచెం రక్షణ ఉంటుంది. ఏంటి అని నిలబడ్డానికి తినేస్తుంది. అదే జరుగుద్ది. పాపం అంటే పులి లాంటిదన్నమాట. శుభ్రంగా మీరు ఆ పాపం నుంచి తప్పించుకోవాలని ఏదో రకంగా దాక్కుందామని చేయకూడదు. మీరంతా మీరే శిక్ష చేసుకున్నారనుకో మీకు రక్షణ, లేదంటే ఎదురు తిరిగితే తినేస్తుంది పులి. అదే జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.